హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు మరో శుభవార్త. 5,00,000 దరఖాస్తుల ఆహ్వానం. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తక్కువ ఉత్పాదన కారణంగా తరచుగా సంభవించే కరువు కారణంగా రైతుల ఆదాయం తగ్గుతుంది. మెజారిటీ రైతులు వీటిపై ఆధారపడాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఆర్థిక సామాజిక భద్రతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలోకి ఇతర కార్యక్రమాలతో పాటు రైతు సమూహ జీవిత బీమా పథకం, రైతు బీమా పేరుతో 2018లో కేసీఆర్ ప్రభుత్వం ఒక వినూత్నమైన రూపొందించడం జరిగింది. దీని ద్వారా రైతులకు ప్రమాదశాత్తు మరణిస్తే బీమా మొత్తం 5,00,000 చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లో ఈ పథకం లబ్ధి అందుతుంది. ఈ పథకానికి 18 నుండి 59 సంవత్సరాల వయసు రైతులు గల పథకం కింద నమోదు చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం మృతుల కుటుంబాలకు జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది, వారి జీవనోపాధికి సహాయం చేస్తుంది. తాజాగా దీనిపై మరో అప్డేట్ వచ్చింది. రైతు బీమా సంబంధించిన దరఖాస్తులు ఆహ్వానించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పట్టాదారు రైతులు 2024 జూన్ 28వ తేదీ వరకు, పట్టా పాస్బుక్ వచ్చిన రైతు బీమాకు 2024 ఆగస్టు 5వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిసింది. అయితే ఇప్పటి వరకు కూడా రైతు బీమా చేసుకోలేకపోయిన రైతులు మాత్రం రైతు బీమా చేసుకోవాలని పేర్కొంది. అలాగే జూలై 28 వరకు నూతన పట్టాదారులకు పాస్ పుస్తకాలు వచ్చే రైతులు కూడా పథకం కొరకు దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు ప్రకటించింది. అర్హత కలిగిన రైతులకు ఏఈఓకు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. దరఖాస్తు ఫారంలతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం చేసిన డిఎస్ పేపర్ మరియు రైతు యొక్క ఆధార్ కార్డు మరియు నామినీ యొక్క ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.